హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఉల్లి ఆకు కర్రీ చేసే విధానం ఎలా చేస్తా చూడండి. నేను 2 స్పూన్స్ దీంతో 2 వేసిన ఓన్లీ ఆయిల్లోనే చేస్తా చూడండి. ఓకేనా? చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుందండి. బ్రౌన్ లాగా అయినాక ఇది ఒక పచ్చిమిరపకాయ వేయాలి. తర్వాతకి జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాతకి కరివేపాకు ఓకే వేసాను. ఉల్లి తరిగినది, ఆకులు, ఉల్లి ఇదిగో రెడ్గా అయితే కొంచెం బ్రౌన్ కలర్ అయితే ఉల్లి నార వేసేసుకోవాలి. ఇది ఉల్లి నారనండి, కట్ చేసుకున్నాను నేను. వాటర్లో ఇలా గడగల కింద ఉసుక ఏమన్నా ఉసుకుంటే సన్న ఉసుక అంతా పోతుంది, కిందకి వచ్చేస్తుంది ఉసుక మొత్తం. చాలా మంచిగా చేసుకున్నాను చూడండి. చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది గట్టిగా ఇలా పిండేసి ఇలా పిండి ఇందులో వేసేసుకోవాలి. మొత్తానికి వేసాను కదా, దీన్ని మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అండి. ఇదిగో తర్వాతకి ఏం వేయాలంటే టమాటాలు కట్ చేసుకున్నాయి, కొత్తిమీర కూడా వేసేయాలి. ఇందులోనే వేసేసాను. మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత క్యాప్ వేసుకోవాలి. దీన్ని ఒక 10 minutes. సరేనండి, మిక్స్ చేయాలి మంచిగా. ఓకేనండి, క్యాప్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు కుకింగ్ ఆనికి క్యాప్ వేసుకున్నాం. సిమ్లో పెట్టేస్తా దీన్ని ఇప్పుడు. ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇదిగో ఇలా అవుతుంది, బ్రౌన్గా అయినప్పుడు మనం చూసుకోవాలి. ఓకేనండి, బ్రౌన్గా అవుతుంది కదా, చాలా మస్తుగా ఉంటుందండి. చపాతీలా కానీ పూరీలా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నా చూడండి. మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచి స్మెల్ వస్తుందండి, ఉల్లిళ్ళు స్మెల్ లాగా వస్తుందండి ఇది. ఓకేనండి, అప్పుడే ఇది కొద్దిగా ఉడికింది అని అనుకోవాలి మనము. కచ్చపచ్చగా ఉన్నప్పుడే కారం. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కారం వేసుకుంటున్నాను. మేము తక్కువ తింటాం కారం పొడి కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. కావాలైతే మీరు 1.5 కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు లేదు కాబట్టి నా దగ్గర నేను ఇది వేసానండి. ఓకేనండి, ఉడికించాలి దీన్ని. కొద్దిగా మెంతి పొడి వేస్తున్నా చూడండి. సాల్ట్ వేసుకోవాలి.
క్యాప్ వేసి చూసుకోండి. క్యాప్ వేసేయండి కొద్దిసేపు. 2 రెక్కల చింతపండు వేసుకోవాలి ఇందులో. క్యాప్ వేసేస్తాం ఒక 5 minutes. ఓపెన్ చేసుకుంటాం. ఇదిగో రెడీ, కర్రీ రెడీ, ఉల్లి కర్రీ రెడీ, ఉల్లి నార కర్రీ రెడీ. ఇది మా చిట్టి కోసం. నా చిట్టి చెల్లి ఉంది. నా చెల్లి పేరు సూర్యకళ అంటారు, చిట్టి అంటారు, పాప అంటారు, నాని అంటారు, అన్నీ అంటారు దాని పేరు. ఆ పిల్ల నేను చేసే కర్రీ బాగా తింటుంది తెలుసా. తినది క్యాజువల్గా, ఫుడ్ అంటేనే సరిగ్గా తినది, కానీ నేను చేస్తే మంచిగానే తింటుంది. అయ్యిందండి ఇది, ఇంకా ఇంతేనండి. చూడండి రెడీ, కర్రీ రెడీ. దించేసుకోవచ్చు మనం ఇంకా. బాయ్ బాయ్, సీ యూ.